వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు చల్లచల్లని క్యారెట్ జ్యూసు తయారు చేసుకుందాం. ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది, కళ్ళకు మంచిది, స్కిన్ గ్లో అవుతుంది, లివర్ని శుభ్రం చేస్తుంది. పిల్లలు క్యారెట్ ముక్కలు కట్ చేసి ఇచ్చినప్పుడు తినలేనినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు జ్యూస్. క్యారెట్ని 2 క్యారెట్ ముక్కలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన పొట్టు అనేది తీసేసుకొని ఇలా పైన పొట్టు అనేది తీసేయాలండి. ఇలా పైన పొట్టు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కూడా వారానికి 2 సార్లు ఇలా తీసుకున్నామంటే స్కిన్ అనేది గ్లో అవుతుందండి, కళ్ళకు కూడా మంచిది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పట్టుకోవాలండి. మనం కూడా క్యారెట్ ముక్కలు తినాలంటే తినలేనప్పుడు ఇలా చేసుకొని వారానికి 2-3 సార్లు తాగితే స్కిన్ గ్లో అవుతుందండి, కళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా అన్ని ముక్కలన్నీ మిక్సీలో వేసి మిక్సీకి పట్టుకోవాలి. 1 స్పూను షుగర్ వేసుకుందామండి. ఒక స్పూను షుగర్, ఇలా మొత్తం స్మూత్గా పట్టుకోవాలి మిక్సీకి. కొన్ని వాటర్ వేసుకుంటా పట్టుకోవాలండి, ఒకేసారి వాటర్ ఎక్కువ వేయద్దు. చూద్దాం, ఒక్కసారి చూద్దాం. ఇంకొంచెం కావాలండి, ఇంకా కొంచెం 1-2 నిమిషాలు మళ్ళీ పడితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి పడదామండి మిక్సీకి. ఇప్పుడు రెడీ అయిందండి, చూడండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక క్లాత్ వేసుకొని ఈ రసం అంతా ఇలా వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకోవడం వల్ల పిప్పి అనేది రాదు కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా రసాన్ని అంతా పిండాలి. అంతేనండి, రెడీ అయింది. ఇప్పుడు ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ జ్యూస్. ఇలా వారానికి 2 సార్లు చేసుకొని తాగితే స్కిన్ అనేది గ్లో అవుతుందండి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. 1 ఐస్ క్యూబ్ వేసుకొని తాగామంటే చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ జ్యూస్. సింపుల్గా 15 నిమిషాల లోపల చేసుకొని తాగొచ్చు. ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.